అంగట్ల బియ్యం రేట్లను చూస్తే సగం ఆకలి తెచ్చిపోతుంది. ఆగు అట్లున్నాయి మరి. ఏవి ముట్టుకున్నా కిలోకి 40 రూపాయలు తక్కువనే లేవు. ఇక బాస్మతి బియ్యం అయితే మన సొంటోళ్ళని తినేటట్టే లేదు. పోని అంత రేటు పెట్టి కొని వండినాక అన్నం ఎట్లా ఏది తెలియదు. మెత్తగా కావచ్చు, దొడు కావచ్చు. పోయి ఆ దుకున పైన అడిగితే ఆగో మాదేముందమ్మా, మా షాపులకిన వండిస్తామా ఏంది, మేమే మిల్లుకాడ వేసుకొని వస్తాం అని చేతులు దులుపుకుంటాడు. ఈ తిప్పలు ఎప్పుడు ఉండేటే కానీ అస్సలు అర్థనైతే చూడరి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టే ఉన్నది పొర్రి. ఇంకో 30 ఏండ్లయితే వండక తినేందుకు బియ్యం దొరకడు కూడా కష్టమే ఉన్నదట. రేట్లు పిరమై కాదు, పండించే పంట సరిపోక. ఇప్పుడు వండించిన దానికంటే ఎకరాకు ఇంకో 250 కిలోలు ఎక్కువ వండిస్తే కానీ అందరికీ అన్నం దొరికే కోపు కానస్తలేదట. ఖుద్దు సైంటిస్టులే దేశంలో జనాభా ఎంతుంది, వరి ఎంత వండుతున్నది, అవసరాలకు జాలుతాయా లేదా అని లెక్కలు కట్టి చెప్పిన ముచ్చటిది. వాజీవే మరి. దినం ఇంతమంది పెరుగుతూనే ఉండే, పబ్లిక్ పెరిగిండ్రని పండించే భూమి పెరగదు కదా, ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే దేశంలో తినేటోళ్ళు ఎక్కువైనరు, వ్యవసాయం చేసి పండించేటోళ్ళు తక్కువైనరు. అందరు కొలువుల కోసం ఉరుకుతున్నారు కానీ ఎంతమంది పొలంలో కాలు పెడుతున్నారు. ఇక పబ్లిక్ ఉండేందుకు జాగా సరిపోక సక్కదనాల పంట భూములు కూడా ఫ్లాట్లు చేయబట్రి. పండించే భూమే తక్కువ ఉన్నదంటే ఇక అది కూడా పొతం పెట్టినాక తిండికి తిప్పలు కాకుంటే ఏమవుతుంది. సైంటిస్టులు తక్కువ జాగాలో ఎక్కువ పంట వచ్చే వరిని కనిపెట్టినట్టే అసలు ఆకలే కాకుండా మందుగోళీలు తీసుకొస్తే మంచిగా ఉంటుందేమో.